హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ ట్రావెలర్స్. ఈరోజు మనం సాయిబాబా గుడికి వెళ్దామా? ఓకే. ఆటో ఫాస్ట్గా వెళ్ళిపోవట్లేదు, నేనే వీడియో ఫాస్ట్ చేసేసాను. లింగంపల్లి తోపు ఫ్రెండ్స్, ఇది కొంచెం ముందుకు వెళ్ళా ఉంటే లెఫ్ట్లో పెట్రోల్ బంక్. ఇదే మన పొదలకొల్ల గల మైలేజ్ పెట్రోల్ బంక్. ఇది చూస్తే డిఎన్ఆర్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్. బస్ కూడా నుంచి ఫాలో అవుతా ఉన్నాను. గేట్ సెంటర్ ఇట్లా ముందుకు వెళ్ళామంటే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది మనకి. కొంచెం వచ్చేసాం. ఈ లెఫ్ట్ కటింగే. ఇదే చిన్నగా తిరుక్కుందాం ఫ్రెండ్స్. సిరీ పైప్స్ ఏదో ఉన్నాయి బోర్డులో. ఇక్కడ ఏం తెలుసా, ఇంతకుముందు మీకు విజ్ఞాన్ కాలేజ్ ఇంటర్మీడియట్ ఇక్కడే ఉండింది ఫస్ట్. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళామంటే రైట్ సైడ్ స్కూల్స్, లెఫ్ట్ సైడ్ సాయిబాబా గుడి. ఇక్కడ అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా పెడుతుంటారు ఫ్రెండ్స్, భలే ఉంటాయి, సూపర్గా ఉంటాయి. ఇదే సాయిబాబా గుడి. ఫస్ట్ బండి ఆపేద్దాం. స్టాండ్ కూడా వేసేద్దాం కిందకి. లోపలికి పోతామా? నేనే మాట్లాడేది, నేనే వీడియోలో ఉండదు, అదే మెరాకిల్. సరే రండి. చూది కొత్త క్యారెక్టర్ ఒకటి కనబడతాడు, వీడే నా ఫ్రెండ్ పేతుర్ రాజ్, మిల్కీ బాయ్. ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి వచ్చి ఉంటాం కదా. ఫస్ట్ కాలు కడుక్కునేసి తర్వాత గుడిలోకి వెళ్దాం, ఓకేనా? సరిపోతాం పదండి. వీళ్ళు బయట ఉంటారు కదా, వీళ్ళు బయట మనల్ని అడుక్కుంటారు, మనం పోయి దేవుని అడుక్కుంటాం, అంతే తేడా. మీరంతా సేమ్ టు సేమ్, వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఎక్కుతున్నప్పుడు కాలు కాలితే లెఫ్ట్లో వైట్ కలర్ ఉంటుంది, అక్కడ పోండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇదికి వచ్చేసి గుడి ప్రదక్షిణాలు చేసుకుందాం ఫస్ట్. ఇదంతా సరౌండింగ్ చుట్టుపక్కల. ఇక్కడ ఇంకొక స్వామి. ఇది గేట్లు ఉన్నాయి కదా, చుట్టూ తిరగొచ్చు ఇక్కడ మనం, దీని చుట్టూ గోపురం టైప్. అరటికాయలు. ఇటు వెళ్ళామంటే ఫ్రంట్గా వచ్చేస్తాం. ప్రదక్షిణ క్లోజ్ చేసాం, దండం పెట్టుకునేసాను. నెక్స్ట్ గుడిలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే. నేను వెళ్ళాను బై లక్. నా లక్ ఏంటంటే అప్పుడే పూజారి గారు అక్కడ ఏవో భక్తి గీతాలు పాడడానికి అప్పుడే రెడీ అవుతున్నారు. నేను అప్పుడే వెళ్ళా లోపల. ఇంకా చేయలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశారు. అందరూ అలా లేచి ఏదో భక్తి పాట ఏదో పాడుతూ ఉన్నారు, మనకు తెలియదు, మనం దూరం ఉన్నాం. ఏదో పాడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళంతా. అయితే చుట్టుపక్కల చూడండి అసలు ఎలా ఉందో. ఏ సాయిబాబా గుడి అయినా సరే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు గమనించారు లేదా? చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, అస్సలు సౌండ్ రాదు, ఎక్కడ అరవరు కూడా. లోపల అప్పుడు ఇంతకుముందు నేను ఒకసారి వచ్చినప్పుడు కుక్కలు కూడా పడుకొని ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు వాటిని అదిలించలేదు. నేను అదిలించబోతే అదిలించొద్దని చెప్పేశారు. ఎందుకంటే అట్లా చూసుకుంటారనమాట సాయిబాబా. అందరూ వెళ్తూ ఉన్నారు. బయటికి వస్తే వినాయక స్వామి, ఇంకా ప్రదక్షిణాలు చేస్తారు కదా అక్కడ. ఎవరో ఒక అమ్మ, ఒక అంకుల్ ఫాస్ట్గా నడిచేస్తున్నారు అనుకోకండి, ఫాస్ట్ చేసే వీడియోని, టైం వేస్ట్ ఎందుకు అబ్బా అని. ఇది అవుట్ సైడ్ బయట పక్క. చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్గా ఉంది కదా ఇక్కడ. ఇది ఫ్రంట్. అప్పుడే వస్తున్నారు, ఎవరో కాలు కడుకోవడానికి వెళ్ళారు, కడుక్కుంటున్నారు. అది కూడా చూపిస్తా ప్లేస్, అక్కడికి కూడా వెళ్దాం, నెమ్మదిగానే వెళ్దాం. చూడండి, నేను నా ఫ్రెండ్ పేతురు, మిల్కీ బాయ్, డౌట్ అవర్ బాయ్స్. ప్రతి వీడియోలో నేనే ఉన్నాను, కానీ రారా అంటే రావట్లేదు ఫ్రెండ్స్. మీరైనా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం పేరుతో చేయాలి వీడియో అని చెప్పేసి. నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయి, అవి వాళ్ళకి ఇచ్చేద్దాం ఫ్రెండ్స్. పాపం మనం ఇచ్చే ఒకే ఒక్క రూపాయి కోసం పాపం వాళ్ళు దండం పెడుతూనే ఉంటారు ఫ్రెండ్స్, మీరు గమనించారు లేదా? ఒకసారి చూడండి, వాళ్ళని దండం పెడుతూనే ఉంది అమ్మ. ఆయన కూడా అంతే, కొంతమంది కష్టాలు చూడండి ఫ్రెండ్స్. తిని నెక్స్ట్ మన పేరుతో రోజు వీడియో చేస్తాడు, చూడండి అట్లనే ఉంది. ఈ ప్రహరీ కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెట్లు చాలా నీట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మన పేరుతో తీస్తున్నాడు చూడండి. రూటే సపరేట్ లెఫ్ట్కి.
అసలు ఈ వీడియో చేసేటప్పుడు కిందుండే వాళ్ళందరూ మా గురించి అసలు ఏందిరా వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ బైకులు, స్కూటీలు అన్నీ పెట్టినాయి. ఇక్కడ నేను 8th క్లాస్‌లో ఎగ్జామ్ రాసాను ఫ్రెండ్స్. మీరు రాసుంటారు. కొంచెం గుర్తు చేసుకోండి ఒకసారి. ఇక్కడికొచ్చామంటే ఇది కళ్యాణ మండపం ఫ్రెండ్స్. నేను ఒక 1 ఇయర్ ఎగో ముందు కళ్యాణం చూశాను ఇక్కడ. అప్పటి నుంచి మనం ఇంత దూరం వచ్చింది లేదు, చూసింది లేదు. ఇదంతా చూడండి ఫ్రెండ్స్. చాలా క్లియర్‌గా ఉంటది. వాళ్ళు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటది. ఇంకా కళ్యాణ మండపం మెటీరియల్ చూడండి ఎలా ఉందో అసలుకి. ఆ పక్క లెఫ్ట్‌లో ఉన్నాయి కదా అవి టాయిలెట్స్. చూడండి ఎంత క్లీన్‌గా ఉందో అసలుకి. సూపర్‌గా ఉంది కదా!